అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో సోమవారం రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ఆక్వా రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు దెందుకూరి సత్యబాబు రాజు ఆధ్వర్యంలో రైతులు రొయ్యల తగ్గింపుపై స్థానిక కలెక్టరేట్ వద్ద తీవ్ర నిరసన తెలిపారు. అనంతరం సత్యబాబు రాజు మీడియాతో మాట్లాడుతూ మొన్నటి వరకు రొయ్యల మేతల ధరలు భారీగా పెంచి ఆక్వా రైతాంగాన్ని తీవ్రంగా ఇబ్బందులు పాలు చేశారన్నారు. దీనిపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో మేతల ధరలు తగ్గించి ఇప్పుడు మళ్లీ రొయ్యల ధరలు తగ్గించేశారని మండిపడ్డారు. ఎక్స్పోర్టర్లు, మేతల కంపెనీలు సిండికేట్ గా మారి ఆక్వా రంగాన్ని నమ్ముకున్న రైతులను నిలువున దగా చేస్తున్నారని మండిపడ్డారు. ఆక్వా రైతు నాయకుడు తస్వటపల్లి నాగభూషణం మాట్లాడుతూ ఆక్వా రంగం వెంటిలేటర్ పై ఉందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎటువంటి వ్యత్యాసాలు లేకపోయినా ధరలు తగ్గించడం దారుణమన్నారు. అనంతరం కలెక్టరేట్ నందు వినతి పత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఆక్వా రైతులు పాల్గొన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన కరెంట్ సబ్సిడీని ఆక్వా రైతుల్ని పట్టుకోండి. కొంచెం ఫ్లెక్స్ కింద పెట్టండి. కేవీ గారు కొంచెం కింద ఆక్వా రైతుల ఐక్యత, ఆక్వా రైతుల ఐక్యత, ఇండికేట్ వ్యవస్థని, ఇండికేట్ వ్యవస్థ, ఆక్వా రైతుల ఐక్యత, ఆక్వా రైతుల ఐక్యత. ఆక్వా సిండికేట్, ఆక్వా రైతులు, రొయ్యల మేత ధరలు, ఆక్వా రైతుల ఐక్యత, ఆక్వా రైతుల ఐక్యత. తగ్గించిన రొయ్యల ధరలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఆక్వా రైతులు చెప్పిన చిన్న విజ్ఞప్తి. ప్రస్తుత పరిస్థితిలో ఆక్వా వెంటిలేటర్ మీద ఉంది. ఇది చాలా కామగోచరంగా ఆక్వా పరిశ్రమ ఏర్పడ్డది కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఖచ్చితంగా ఏపీ సడా అని ఒక వ్యవస్థను పెట్టింది. ఆ వ్యవస్థ ఆధారంగా సీడ్ యాక్ట్, ఫీడ్ యాక్ట్ అనుకున్న యాక్ట్లు ఇంప్లిమెంట్ చేసినప్పటికీ కూడా అటిల్ని తుంగలో తొక్కి ఏ విధమైనది చెప్పకుండా కూడా ఎక్స్పోర్టర్లో వాళ్ళ ఇష్టానుసారంగా రేట్లు పెంచడం జరిగింది. కానీ ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. రేట్లు పెంచిన దాఖలాలే ఇమ్మీడియట్గా దాన్ని వెనక కాల్ బ్యాక్ చేసి అట్లా నిలుపుదల చేసి ఉన్నారు. కానీ ఆ నిలుపుదల చేసిన కారణంగా రైతులు ఎంతకన్నా ఏం చేస్తారన్న ధోరణితో ఈ మేతలను పక్కనెట్టి కౌంటర్ రేటు 270 రూపాయలన్న రేట్ని ఏదో మాది డాలర్ వ్యాపారం, మాది ఏదైనా సరే ఎక్స్పోర్ట్ అయ్యి వ్యాపారం అయినప్పటికీ కూడా ఏదో డైలీ మార్కెట్లో జరిగే వ్యాపారంలాగా రోజుకి 5 చెప్పని టన్నుకి 270 నుంచి అలా 220కి కుదించడం జరిగింది. దానివల్ల రైతులు చాలా అపారమైన నష్టం కలుగుతున్నారు. కానీ దీనికి ఒకటే ఉదాహరణ, ఎక్స్పోర్టర్లో, ఫీడ్ మిల్లల్లో వీళ్ళందరికీ ఎక్స్పోర్ట్ కంపెనీ ఫీడ్ మిల్లు ఉండబట్టి ఒక సిండికేట్గా ఏర్పడి వీళ్ళు ఖరీదు చేసినా మేమే ఖరీదు చేయాలి, రేమి మేత అమ్మినా మేమే అమ్మాలి, మాకు మేము తప్ప మీరు గచ్చంతరం లేదన్న పరిస్థితుల్లో వ్యవహార శైలిలో ఈ ఎక్స్పోర్టర్స్ ఉన్నారు. కానీ దానికి ఒక ఉదాహరణగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో నిన్న కాక మొన్న ఈ ఉద్యమం స్పీడ్లో ఉండగా ఇప్పుడు ఎక్స్పోర్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెల్కమ్ ఆనంద్ గారు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. 5 రోజుల నుంచి 5 రూపాయలతో కొన్ని వేల కోట్లు రైతుల జేబులో దోసేసి ఒక చిన్న రేదని చెప్పి ఒక లెటర్ వదిలేడైనా ఏ వదిలేడంటే మాకు ఒక కూలీల ఇబ్బంది కొరత వల్ల ఈ రేట్లు తగ్గించవలసిన పరిస్థితి వచ్చిందని అన్నాడు. ఇది ఎంత దారుణమైన విషయం మాత్రం చెప్పాలి. దయించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ అయితే ఈ 15-20 రోజుల్లో లో కాస్ట్లో ఖరీదు చేశారో అవి ఒకసారి కాల్ బ్యాక్ చేసి రైతులకు మాత్రమే వాళ్ళ అకౌంట్లో జమ చేసేలా చేస్తే ఇది రైతు ప్రభుత్వంగా గుర్తించి ఆంధ్ర రాష్ట్రం బైఫర్ఫికేషన్ అయిన తర్వాత చాలామంది యువతగా నిరుద్యోగులయ్యి రోడ్ల మీద తిరగకుండా ఉండకుండా
ఆక్వా చెరువులు అని చెప్పి ఒక వ్యవసాయాన్ని దృష్టికి వెళ్ళి అందరూ తమ పనులు చేసుకుంటూ ఎంతోమందికి జీవనాధారం కల్పిస్తూ చెరువులు చేస్తూ ఆంధ్రప్రదేశ్కి ఒక ఆదాయ వనరు సృష్టించిన ఈ ఆక్వా చెరువులు సుమారు 2 నెలల నుంచి రైతులందరూ రోడ్ల మీదకి ఎక్కి యాజిటేషన్ చేస్తున్నప్పటికీ ఈ గవర్నమెంట్ ఎందుకు స్పందించటం లేదో మా రైతులకి ఎవరికీ అర్థం అవట్లేదు. అయితే రోజుకి ఆక్వా రొయ్యల రేట్లు ఏమో తగ్గిపోతున్నాయి, ఫీడ్ రేట్లు ఏమో పెంచుతూ ఉన్నారు. ఈ గవర్నమెంట్కి ఈ విధంగా ఇంత యాజిటేషన్ చేస్తున్న రైతులు తెలియకపోవడానికి ఏమిటో ఈ సిండికేట్ వ్యవస్థ గవర్నమెంట్ మీద ఎంత ఆధిపత్యం చెలాయిస్తుందో ఈ రైతులు ఎంతో బాధపడుతున్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కరెంట్ సబ్సిడీ ఇస్తానని చెప్పి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఆ కరెంట్ సబ్సిడీ గురించి ఒక ఇంప్లిమెంటేషన్ జరగకపోవటం ఎంతో బాధాకరం. అయితే మేము కోరుకునేది ఒకటే, ఇంతమంది నిరుద్యోగ యువత ఈ ఆక్వా చెరువులు చేస్తూ గవర్నమెంట్ మీద ఆధారపడకుండా తమ వంతు కృషి చేస్తూ ఆదాయాన్ని సృష్టించుకుంటుంటే అటువంటి ఈ వ్యవస్థని గవర్నమెంట్ ఆదుకోకుండా ఇంత దిగజారిపోయే స్థితికి తీసుకొస్తుంటాం ఎంతో బాధాకరం. మాలాంటి యువతకి ఈ గవర్నమెంట్ తరఫున మంచి హామీ ఇచ్చి ఈ ఆక్వా రైతులు సమస్యలు తీరుస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా రైతులందరూ కూడా ఈ అక్వాను నమ్ముకుని రైతులైతే పండిస్తుంటే ఈ రోజున అక్వా రైతులైనా చేపల రైతులైనా ఉన్నాయి, పంట వేసే ముందు రేటు ఆశ చూపి, అంటే సుమారు ఇవాళ రొయ్యల ధర ఉందంటే 450 రూపాయలు 550 రూపాయలు అన్సీజన్లో ఆశ చూపి ఆ ఆశ తడవగా లాభాలు పంట పండించవచ్చని రైతులు పండిస్తుంటే తీరా పంట పండించిన తర్వాత ఈ రోజున కేజీకి 70 రూపాయలు, అంటే టన్నుకు 70,000, టన్నుకు 70,000 రూపాయలు తగ్గించి సుమారు నెలకి 1,00,000 టన్నులు ఉత్పత్తి చేసే రైతుల సంపదనంతా కూడా ఈ వారం రోజులను కొల్లగొట్టారంటే ఇది అత్యంత పెద్ద కుంభకోణం. అటు నరేంద్ర మోడీ గారు కూడా విదేశీ ద్రవ్యం దేశాభివృద్ధికి విదేశీ ద్రవ్యం ఆర్జించే ఉద్దేశంలో బంగారం కూడా కొనొద్దని స్టేట్మెంట్ ఇస్తుంటే $1,000 కోట్లు పంట పండిస్తున్న రైతుల్ని ఈ $1,000 కోట్ల ఎక్స్పోర్ట్ కారణమైన రైతుల్ని సడన్గా నడ్డి విరిచారంటే సుమారు నెలకి 1000 టన్నులు పండించే రైతుల్ని దోచుకు తింటున్నారంటే ఏ కారణం లేకుండా. కారణం అంటే ఏంటి? వర్కర్స్ రాలేదని. ఎవరైనా వర్కర్స్ రాకపోతే స్టోరేజ్ ప్లాంట్లు ఉన్నాయి, 100 టన్నులు కాదు 1000 టన్నులు కాదు 2,000 టన్నులు స్టోర్ చేసుకుని కెపాసిటీ ఉన్న వర్కర్లు రాలేదన్న కారణంతో 5 రూపాయలు మొదలు పెట్టుకుని రోజు 5 రూపాయలు 10 రూపాయలు చొప్పున కిలోకి 70 రూపాయలు తగ్గించి దోచుకు తింటున్నారంటే ఇంతకంటే ఆవేదన వ్యక్తం చేసలేదు. అమలాపురం కోనసీమ, అంబేద్కర్ కోనసీమ అమలాపురంలో కలెక్టరేట్ ముందు ఈ రైతులందరూ కూడా విన్నవించేది ఏంటంటే ఇప్పుడైనా తక్షణ కర్తవ్యంగా ప్రభుత్వం ఆదుకోకపోతే రైతులందరూ కూడా క్రాప్ హాలిడే దిశగా వెళ్తున్నారు. ఎందుకంటే టన్నుకి 70,000 రూపాయలు అంటే రైతుకి మిగిలేది టన్నుకి 50 రూపాయలు. సక్రమంగా మొన్న వారం క్రితం రేట్లు కొంటే టన్నుకి 50,000 రూపాయలు మిగిలేది. అటువంటిది టన్నుకి 70,000 రూపాయలు తగ్గించుకుంటున్నారంటే టన్నుకి 20,000 చొప్పున రైతు ఎంతవరకు భరిస్తాడు? ఈవేళ ఫీడ్ ప్లాంట్ ఉంది, లాభాలు ఎస్టిమేషన్ వేసుకుని ఫీడ్ తయారు చేస్తున్నారు. హ్యాచరీ వాళ్ళు ఉన్నారు, ఎస్టిమేషన్ వేసుకుని సీడ్ తయారు చేస్తున్నారు. ఈ మేతకొట్ల వాళ్ళు ఉన్నారు, లాభాలను ఎస్టిమేషన్ వేసుకుని తయారు చేస్తున్నారు. రైతు ఏ ఎస్టిమేషన్ వేసుకుని పండించాలి, ఎందుకు పండించాలని ఈ ఏ రోజున రైతులందరూ కూడా క్రాప్ హాలిడే తీసుకెళ్తున్నారు. ఈ నరేంద్ర మోడీ దృష్టికి అలాగే మన రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి పాటలో తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో శ్రద్ధ తీసుకుని రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరుకున్నాం.